తులారాశి చిత్త 3, 4, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలలో జన్మించినటువంటి జాతకులు. తులారాశి వారికి స్వస్థానంలో శుక్రుడు సంచారం చేయడం చాలా ఉత్తమమైనటువంటి కుటుంబ వాతావరణాన్ని కల్పిస్తూ ఉంటుంది. కుటుంబాలలో ఆనందాలు వెల్లివిరుస్తాయి. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు, ఆనందంగా ఉంటారు. ఈ 15 రోజుల కాలంలో కుటుంబంతో కలిసి విహారయాత్రలు, విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనడం, మరియు శని కూడా అక్కడి నుండి 6వ స్థానంలో సంచారం చేయడం వలన ఆనందాన్ని రెట్టింపు ఉత్సాహంతో పొందుతారు. శని భగవానుడి అనుగ్రహము చేత, అలాగే శుక్రుడి స్థితి కారణంగా కూడా మనకి కుటుంబ సభ్యులు కూడా ఆనందాన్ని మనకి పంచుతారు. కాబట్టి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతూ ఉంటుంది. గురువు యొక్క సంచారం వలన కొంచెం సంతానంతో చికాకులు కలగడానికి అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా కొంతవరకు అది కూడా పూర్తి స్థాయిలో ఇబ్బంది పెట్టే పరిస్థితి కాదు. కాబట్టి తులారాశి వారు చాలా ఆనందకరమైనటువంటి కుటుంబ వాతావరణాన్ని పంచుకుంటారు. అలానే సమయానికి తినకపోవడం వలన కొన్ని అనారోగ్య కారణాలు తలెత్తుతాయి. ఉదర సంబంధమైనటువంటి సమస్యలు, మానసికమైనటువంటి చికాకులు కూడా కలగడానికి అవకాశం ఉంటుంది. అలాగే నూతన కార్యాలు ఏవైనా ప్రారంభించాలంటే ఇది కొంత అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. రవి వృశ్చిక సంచారం చేసేటప్పటి వరకు కొంత విఘ్నాలు ఏర్పడినప్పటికీ 16వ తారీఖు తర్వాత మీకు జయాలు కలగడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆనందాన్ని కూడా పొందుతారు. నూతన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అందులో సక్సెస్ అనేటటువంటిది మీ వంతు అవుతూ ఉంటుంది. కానీ ప్రారంభంలో మీకు చికాకులు అనేటటువంటివి కలగడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమం నేను మొదలుపెట్టాను కదా, ఇది నాకు పూర్తవుతుందా లేదా అనేటటువంటి ఆలోచనలతో మీకు నిద్ర పట్టకపోవడం అనేటటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది. లేని సమస్యను ఎదుర్కొంటారు. భోజనము సమయానికి చేయరు. అలానే చేసినప్పుడు కూడా భోజనం సమయానికి చెయ్యకపోయినప్పటికీ కూడా తరువాత మృష్టాన్న భోజనాన్నే విందు వినోదాలను పొందుతూ ఉంటారు. అందువలన ఆనందాన్ని పొందుతారు. కాబట్టి తులారాశి వారు ఈ పక్షం రోజులు కొంత మంచి పరిస్థితులే కనబడుతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా నవగ్రహాలకు సంబంధించినటువంటి ధ్యాన శ్లోకాలను చదవడం, నవగ్రహాల ఆరాధన చేయడము ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఈ ఆనందకరమైనటువంటి పరిస్థితులనే మనకి నవగ్రహ దేవతలు అనుగ్రహించడానికి వారి యొక్క పూజా విధానాలు ఉపయోగపడతాయి. కాబట్టి తులారాశి వాళ్ళు మానసికంగా స్థైర్యంగా ఉండండి. ఆ మానసిక స్థైర్యం లోపం కారణంగానే మీరు కొన్ని చికాకులు తెచ్చిపెట్టుకుంటారు. కాబట్టి అటువంటి చికాకులు ఏవి జరగకుండా ఉండాలి అంటే మీకు మీరు సర్ది చెప్పుకోండి. ఒక కార్యక్రమంలో లోపాలు ఎదురవుతున్నప్పుడు ఎందుకు ఈ లోపం ఏర్పడింది అని 10 రకాలుగా ఆలోచన చేయండి. ఆ లోపాలకు కారణం ఏమిటో దాన్ని సరిచేయండి. అందువల్ల మీకు కార్యక్రమం జయం పొందడానికి, మీరు తలపెట్టేటటువంటి కార్యాలు నిర్విఘ్నంగా పూర్తి కావడానికి అవకాశం ఉంటుంది. అందులోనే ఈ వారం రోజులు, అలానే 16వ తారీఖు తర్వాత మొదటి వారము చికాకులు వచ్చిన 2వ వారంలో మంచి జయాలను పొందుతారు. కార్యక్రమాలు నిర్విఘ్నంగా పూర్తవుతాయి. ఇంట్లో ఉండేటటువంటి కుటుంబ సభ్యులు కూడా మీకు సహకరిస్తారు. తీర్థయాత్రలు, విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కాబట్టి ఆనందం మీ వెంటనే ఉంటుంది. కాబట్టి దీనికి నవగ్రహ దేవతల అనుగ్రహము కావాలి. కాబట్టి వారి యొక్క పూజా విధానాలను పాటించండి.